నమస్తే, వెల్కమ్ టు విజిల్. చిన్నారులు తాగే నీటిలో విషం కలిపిన మతోన్మాదుల దుశ్చర్య మానవత్వానికే మాయని మచ్చ. ముస్లిం ప్రధానోపాధ్యాయుడిని లక్ష్యంగా చేసుకుని కర్ణాటకలోని హుళికట్టి గ్రామ ప్రాథమిక పాఠశాల తాగునీటి ట్యాంకులో పురుగుల మందు కలిపేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేసిన శ్రీరామ్ సేన దుర్మార్గం మతోన్మాద దుశ్చర్యలకు సజీవ సాక్ష్యం. ఆ నీటిని ఆ ఉపాధ్యాయుడు తాగకపోవచ్చని, అవి తాగిన అపంశుభం తెలియని చిన్నారులు బలవుతారన్న కనీస స్పృహ కూడా లేకుండా ఈ దురాఘాతానికి పాల్పడడంలోనే వారి ఆలోచనలు ఎంత విషపూరితమయ్యాయో స్పష్టమవుతుంది. విభిన్న మతాలు, కులాలు, సాంప్రదాయాలు, అలవాట్లు, ఆలోచనల సమాహారంగా ఉన్న విశాల భూభాగమే మన దేశం. విభజించు పాలించు సిద్ధాంతం పేరుతో హిందూ ముస్లిం సంస్థలను ప్రోత్సహించి దేశ విభజనకు కారకులయ్యారు బ్రిటిష్ వారు. మతాల మధ్య సామరస్యం కోసం పోరాడిన మహాత్మా గాంధీని బలిగొన్నది ఈ మతోన్మాదమే. ఆ భావజాలం నుంచి పురుడు పోసుకున్న సంస్థలు నిత్యం పెంచి పోషించేది మతాల మధ్య చిచ్చు. వాటి ఆధారంగా అందులాలెక్కడమే. ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళలలో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రమోద్ ముతాలిక్ 2005లో స్థాపించినదే శ్రీరామ్ సేన. న్యాయం, ధర్మం ఆధారంగా పరిపాలన ఉండాలనేది శ్రీరాముడి ఆశయమని వాల్మీకి రామాయణం చెప్తుందని, మతాల వారీగా, కులాల వారీగా విభజించేది కాదని మహాత్మా గాంధీ అనేక సార్లు తన యంగ్ ఇండియా పత్రికలో రాశారు. అందుకు భిన్నంగా ఆర్ఎస్ఎస్ బాటలో పరమత ద్వేషాన్ని ప్రబోధించడం కోసమే శ్రీరామ్ సేన కర్ణాటకలో పనిచేస్తుంది. మోరల్ పోలీసింగ్ పేరుతో వాలంటైన్స్ డే రోజు మాట్లాడుకుంటున్న యువతీ యువకులకు బలవంతంగా పెళ్లిళ్లు చేయడం, తన సభ్యులకు ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇవ్వడం, పలు దాడులు, ముస్లిం యువకుడి హత్య సహా పలు కేసుల్లో ఈ సంస్థ సభ్యులు నిందితులుగా ఉన్నారు. ఈ భావజాలం బుర్ర నిండా నింపుకున్న ఆ సంస్థ తాలూకా అధ్యక్షుడు సాగర్ పాటిల్ ప్రభుత్వ పాఠశాలలకు ముస్లిం ప్రధాన ఉపాధ్యాయుడిగా ఉండకుండా చేయాలని పథకం రూపొందించారు. మరో ఇద్దరితో కలిసి అక్కడ చదువుకున్న బాలుడిని ప్రలోభపెట్టి పురుగుల మందు కలిపిన బాటిల్ ఇచ్చి ట్యాంకులో కలిపేలా ఒత్తిడి చేశాడనేది పోలీసుల కథనం. ఆ ఉపాధ్యాయుడి ప్రాణాలకు ప్రమాదం తలపెట్టడం, ఆ పేరుతో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించడమో ప్రధానంగా భావించాడు తప్ప పసిపిల్లల ప్రాణాలను పణంగా పెడుతున్నామన్న స్పృహ కూడా కరువైంది. పరివార్ కుదురులోంచి వచ్చిన సంస్థల్లో, ఆ భావజాలంతో నడుస్తున్న మతోన్మాద సంస్థల్లో సర్వసాధారణంగా వ్యక్తమయ్యే లక్షణమే ఇది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రఖ్యాత చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్పై జరిగిన దాడి కూడా ఇలాంటిదే. రామరాజ్యం అనే పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసుకుని తనతో చేతులు కలపడానికి నిరాకరించాడని, వృద్ధుడని కూడా చూడకుండా అర్చకునిపై దాడికి పాల్పడ్డారు. హిందుత్వాన్ని ప్రభుత్వ అధికార సిద్ధాంతంగా చేస్తూ లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాన్ని హిందూ రాష్ట్రంగా మార్చేయాలన్న ఆర్ఎస్ఎస్ అజెండాను చాప కింద నీరులా అమలు చేస్తున్న ఇలాంటి సంస్థల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. దేశమంతటా ఒకే ఒక హిందుత్వ అస్తిత్వాన్ని సృష్టించడం కోసం ముస్లింలు, క్రైస్తవులు తదితర మైనారిటీలను పరాయవారిగా పరిగణించి దాడులు చేస్తూ ఇక్కడి బీజేపీ ప్రభుత్వాల సాయంతో వారి ఇళ్లను కూల్చివేస్తూ అమాయకులను శిక్షిస్తున్న ఉదంతాలెన్నో చూస్తున్నాం. సరైన సాక్ష్యాధారాలు సమర్పించకుండా మాలేగావ్ పేలుళ్ల వెనుకున్న నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసుకున్న ఇటీవల ఉదంతమూ ఎరుకే. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు రాజ్యాంగానికి, ప్రభుత్వానికి ప్రమాదకరంగా ఉన్నాయని సర్దార్ వల్లభాయ్ పటేల్, నాటి సంఘ్ నేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి రాసిన లేఖలు నేటికీ భద్రంగా ఉన్నాయి. నరేంద్ర మోదీ పాలనలో ఏటా పెరుగుతున్న మత ఘర్షణలు ఈ ప్రమాదానికి హెచ్చరికలే. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి. మన సామరస్యాన్ని పరిరక్షించుకోవాలి. మతోన్మాదుల చర్యల పట్ల అందరం అప్రమత్తంగా ఉండాలి.